హలో గైస్, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయోధ్యలో ఉన్నాము. సో మన పంజాబ్ భయ్య ఇక్కడ ఉన్నాడు మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు రైల్వే స్టేషన్ చూపిస్తాను. వేరే లెవెల్లో ఉంది రైల్వే స్టేషన్, మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెయింటెనెన్స్ ఎయిర్పోర్ట్ లెవెల్లో మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇదంతా లోపల క్యాబిన్ మాట, మధ్యలోని అటు వెళ్ళొచ్చు, ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇది మధ్యలో చిన్నది మంచి డిజైన్ తోటి అయితే పెట్టారు. మనమైతే రెడీ అయిపోయాం, స్నానం కూడా చేస్తాము. ఇది అసలు లోపలికి వెళ్తాండి, ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎంట్రన్స్. అసలు ఇండియాలో ఒక రైల్వే స్టేషన్ ఇలా ఉంది అంటే ఇది అయోధ్య రైల్వే స్టేషన్. ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సేమ్ మెట్రో లాగా ఉంది. పైన ఇది క్లోజ్ ఎలా చేశారంటే దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉందన్నమాట. ఇక్కడ ఒక రోజు ఉంటాం అన్నమాట. సో ఒక రోజులో 2 మందిర్లే విజిట్ చేయాలి, అంటే 2 టెంపుల్స్ విజిట్ చేయాలి. ఒకటి వచ్చేసి అయోధ్య టెంపుల్, రెండోది వచ్చేసి హనుమంతుడి గుడి. ఇక వెయిటింగ్ హాల్, ఎంతమందికి వెయిటింగ్ హాల్ ఉంది, నీట్గా ఉంది. బోర్డింగ్ బోర్డ్స్ మరి ట్రైన్ ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో వెళ్తుంది అని చెప్పి మామూలుగా లేదు భయ్య, సూపర్. 2-3కి వెళ్ళడానికి ఇలాగా ఈ డౌన్ దిగితే 2-3 ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం. అయోధ్యలోని ఎప్పుడైతే మందిర్ కన్స్ట్రక్షన్ అయిపోయిందో కేసు గెలిచిన తర్వాత, సో అప్పుడు మొత్తం నీట్గా వీళ్ళంతా మార్చేశారు అన్నమాట. ఎలా అంటే ఒకేసారి ఒక 4 months 4 to 5 monthsలోని మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. మనమైతే ఇప్పుడు రాముడు పుట్టిన భూమి అయోధ్యలో ఉన్నాం. సో అయోధ్య మందిర్కి, అంటే అయోధ్య టెంపుల్కి వెళ్ళడానికి 1.5 kilometers డిస్టెన్స్ ఉంది. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము అక్కడికి. మందిర్ అయితే లోపలికి మొబైల్, స్మార్ట్ వాచ్ ఏవి అలో చేయరు. టెంపుల్ లోపలికి ఫుల్ సెక్యూరిటీ. మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. అన్ని బ్యాగ్స్ అన్ని పెట్టేసాం కదా, కుదిరినంత ఈ వివరాలు అయితే మీకు చెప్తాను ఎలా ఉన్నది ఇక్కడ అయోధ్య అన్నది. రైల్వే స్టేషన్ నుంచి అయోధ్య టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ దారిలో చూడొచ్చు ఇవన్నీనా ఇక్కడ అన్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కొత్త హోటల్స్. మొన్నే కదా ఈ బీజేపీ గవర్నమెంట్ కోర్టులో కేసుకి వెళ్ళడం, ఇప్పుడే డెవలప్ అవుతుంది స్లోగా ఇటు మొత్తం అంతా. ఇటంతా బిల్డింగ్స్ అన్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రతి బిల్డింగున ప్రతి ఒక్కరు దేనికోసం టెంపుల్. ఎందుకంటే రాముడు పుట్టిన ప్రదేశం చూడాలి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు చాలా జనాలు. రియల్ ఎస్టేట్ మాత్రం చాలా డెవలప్ అయిపోయింది అయోధ్యలోని. కిత్నాకా 80 ఏ బడవలా 150. వీళ్ళు కొంచెం బాగా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. చాలా ఉంటాయి ముందుకు కూడా. సో వెళ్ళి తీసుకుందాం. ఎవరిని అడిగినా అడ్రస్ చెప్తున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏం లేదు, మనం గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకొని టక్కుమని వచ్చాడు. మేము ఒకటే రూట్, స్ట్రైట్కి వచ్చి రైట్ తీసుకున్నాం అంతే ఇప్పుడు వరకు. వాళ్ళు అయితే ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చారు. చూద్దాం వీళ్ళు ఏమైనా కొంటారు లేదని, ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు. మన వాళ్ళు దాన్ని సగానికి అడుగుతున్నారు. देख लो ये पीछे वाला पिक्चर वो आगेगा, ये भी अच्छा है ना। कितना बोले, ये कितने का? वो డిఫరెంట్గా రాసింది జై శ్రీరామ్. బాగుంది అబ్బా షర్ట్. కానీ ఇది చాలా ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నాడు. ఏ ప్లేన్ ఇది. హనుమాన్ గేట్ ముందుకెళ్ళి అలా వెళ్ళాలి. ఇది రామ్కి జన్మభూమి అన్నమాట. ఇలా వెళ్ళాలి. అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఇందాకలా అసలు మార్నింగ్ వెళ్ళాల్సిన దర్శనానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఎందుకంటే మా వాడికి టీ షర్ట్ దొరకలేదు. దాని గురించి షాపులు తిప్పితే ఒక టీ షర్ట్ కొనుక్కున్నాడు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం దర్శనానికి. మధ్యాహ్నం 11 అయిపోయింది. ఎండ మాత్రం దోలు తీర్చేస్తుంది గురు. చొక్కలే మొబైల్స్, కెమెరాస్ అన్నీ పెట్టేయాలి. ఇక్కడ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాలి. చూసారు కదా ఎలా ఉందో లోపల. అయితే చాలా రద్దీగా ఉన్నారు చూడండి ఒకసారి. ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నారు అనమాట జనాలు. అన్ని లైన్స్ బాగానే మూవ్ అవుతున్నాయి. టెంపుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను. దర్శనం ఎలా అవుతుంది అనేసి మేమైతే 11 o'clock స్టార్ట్ చేసాం. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫుల్ సెక్యూరిటీస్, మొబైల్స్ అన్ని డిపాజిట్ చేయాలి. ఈవెన్ ఎలక్ట్రానిక్ వాచ్ కానీ, ఏ గ్యాజెట్, ఛార్జర్, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ఏవి అలౌడ్ లేదు. మనం ఎలాగ వెళ్ళామో అలాగ రిటర్న్ అయిపోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా హెవీగా వర్క్ చేస్తుంది. అంటే అయోధ్య లోపల ఉన్న డిపార్ట్మెంట్ కానీ, ఫోర్స్ కానీ అంతా చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ గైడ్ చేస్తున్నారు అన్నమాట, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ డిపాజిట్ చేయాలని. ప్లస్ అక్కడ డిపాజిట్ చేసేటప్పుడు కూడా మన థింగ్స్ అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. అక్కడ వాటర్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేశారు. ఎక్కడికక్కడ లైన్స్లో కానీ ఎక్కడ వాటర్ ప్రొవైడ్ చేశారు. ఎవరిని హడావడిగా పక్కకు తోసేయడం అలాంటివి ఏం జరగట్లేదు. ప్రశాంతంగా దర్శనం అయిందన్నమాట. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా ఎక్స్టెంట్ అవుతుంది అన్నమాట. అయోధ్యలోని టెంపుల్ కొన్న ఆర్కిటెక్చర్ చాలా నీట్గా డిజైన్ చేశారు. ఎలా అంటే అది ఒక గొప్పతనం అని చెప్పండి. అక్కడ ఉన్న ప్రతి గోడ, ప్రతి సీలింగ్, ప్రతి పిల్లర్లో కూడా ప్రతి అనువనువున మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ గ్రేట్ థింగ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కానీ ఆ క్రియేటివిటీ అయితే కనిపించింది మనకు అయోధ్యలోని. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం ప్రసాదం తీసుకోవడానికి. ఇవన్నీ ప్రసాదం కౌంటర్స్.
ఒక్కొక్కరికి 2 కూడా వీళ్ళు బాగానే పెడుతున్నారు. నీట్గా తినేద్దాం. గుడి నుంచి బయటికి రాగానే ఇది ఇచ్చారు ప్రసాదం. ఎవరు ఎక్కడ మనీ పే చేసిన అవసరం లేదు, ఏమీ లేవు. మిగతా ఏ టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ చూస్తాము. చూసి మనం రిటర్న్ ఇంకా అయోధ్య నుంచి రిటర్న్ అవుదాం. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ అయితే మనం హనుమాన్ గేట్కి అయితే వెళ్ళాలన్నమాట. హనుమాన్ గేట్ అయితే చూడబోతున్నాం. ये क्या है? ये कंदमूल फल है जो राम ने 14 वर्ष చూద్దాం ఇది ఏంటి అసలు ఫస్ట్ తెలీదు. चलो చలో धन्यवाद भाई। బాగుంది. ఇది కొబ్బరి చెట్టు మువ్వ ఉంటుంది కదా, పైన చిన్న చెక్కి స్పీచెస్ కింద అమ్ముతారు మన స్టేట్లోని. అలాంటిది ఇది. పదండి అయితే వెళ్దాం. ఇంకా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతున్నాం, హనుమాన్ టెంపుల్కి. ఇక్కడే ఈ బోర్డులోనే దగ్గర చైనీస్లో ఫారెన్ లాంగ్వేజెస్లో రాశారు. మన ఇండియాలో ఉన్న చాలా లాంగ్వేజెస్ అంటే మరాఠీ, తమిళ్, తెలుగు, హిందీ, మళ్ళీ కన్నడ, ప్రతి లాంగ్వేజ్లో అయితే రాశారు. మీకు ఇంకా బోర్డ్స్ చూపిస్తాను. అయితే ప్రజెంట్ ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇదే హనుమాన్ గేట్ టెంపుల్. చూడండి ఫుల్ రష్, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దర్శనం గురించి. దర్శనం టైం వచ్చేసి 4 గంటలకి. 4 గంటలకి అప్పటి వరకు ఎవరిని అలో చేయరు. మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా 20 నిమిషాలు ఉంది. చూసారు ఎంతమంది జనం ఉన్నారు అక్కడ నుంచొని. సో 4 గంటలకే ఓపెన్ చేస్తారు టెంపుల్. అందరూ ఒకసారి వెళ్తారన్నమాట. రండి మనం కూడా వెళ్దాం. ఫుల్గా జనాలు చూసారు కదా ఎలాగుందో. మొత్తం టెంపుల్ అంతా రష్గా ఉంది. సరే వీళ్ళందరూ బ్యాచ్ అనుకుంటా వచ్చారు. ఏ ట్రావెల్ కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన బ్యాచ్ ఇది. ముందు వీళ్ళందరూ ఒకే క్యాప్ పెట్టుకున్నారు అనమాట, వేరే వీళ్ళందరూ కలిసిపోకుండా ఉండడానికి. సో మనం ఇంకా కుదిరితే టైం ఉంటే సన్సెట్ గురించి ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఏమైనా డౌట్లు ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. మన ఛానల్ చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. हाय गाइस, శంకర్జీ కా మందిర్ అన్నమాట. నా ఎదురుగా ఉంది ఇది. మనమైతే ఇప్పుడు ఘాట్కి వెళ్ళబోతున్నాం. ఎక్కేసాము. లోపల చిన్న వ్యాన్, ఎలక్ట్రిక్ ఆటో లాంటిది, కానీ ఇది ఆటో కాదు, టెంపో. టెంపో అంత హైట్ ఉన్నది. ఇదిగో అయోధ్యలోని. చూడండి ఎలాగుందో. చాలామంది కూర్చోవచ్చు దీంట్లో. हम पंजाब से हैं। हम सबको नमस्कार बोलते हैं। तो मेरे को भारत के साथ मिलके बहुत खुशी हुई और मेरा फ्रेंड बन गया। बहुत अच्छा वाला। अभी हम इसको इनवाइट करके जा रहे हैं कि पंजाब में भी आना, हम हमारे घर में, हमारे गांव में दावत पे। हाँ, तो इसको हम जो भी है करेंगे। అందరూ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయోధ్య ఘాట్లో అయితే దిగి స్నానం చేద్దాం అంటున్నారు. సో చూద్దాము. ఇంకా మన పంజాబీ భయ్య చిన్న యాక్టింగ్ చూడండి ఎలా చేస్తున్నాడు. మనం వెళ్ళి అయోధ్య ధాంలో ఇక్కడ స్నానం చేద్దాము. నేనైతే అట్ లాస్ట్ ఘాట్కి వెళ్ళి ఇప్పుడు స్నానం చేసాం కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని ఇక్కడికైతే వచ్చేసాను. 20 రూపీస్ తీసుకున్నాడు ఆ ఘాట్ నుంచి ఆటో డైరెక్ట్గా మన రైల్వే స్టేషన్కి రావడానికి. ఇప్పుడు వచ్చి టైం 9 అవుతుంది. సో డిన్నర్ ఏదైనా కంప్లీట్ చేసి మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం. ఇదిగోండి మన రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది.